వెల్కమ్ బ్యాక్ టు శశ కన్నమ్మాస్ ఛానల్. ఈరోజు నా కిచెన్ టూర్ అయితే మీతో షేర్ చేసుకుంటాను. ఎలా ఉందో ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అలాగే కొత్తగా చూస్తున్నట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్నైతే సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో వీడియోలోకి వెళ్ళిపోదామా? లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే నేను గ్యాస్ చూపిస్తాను. ఎందుకంటే ఈ ఆడవాళ్ళకి ఇష్టమైన ప్లాట్ఫామ్ అంటూ ఉందంటే ఈ కిచెనే. ఎందుకంటే 24 గంటలు ఇక్కడనే వర్క్ చేస్తూ ఉంటారు. సో ఫస్ట్ అయితే గ్యాస్ ప్లాట్ఫామ్ ఇట్లా ఉంటుంది. సింపుల్గా మంచిగా ముగ్గు అయితే వేసుకుంటాను. సో నీట్గా ఇట్లా పెట్టుకుంటాను. ఎవరైనా ఇట్లనే పెట్టుకుంటారు. కానీ నా దగ్గర ఇంకో చిన్న ట్రిక్ ఉంది, దగ్గరకు వచ్చేయండి చెప్తాను. సో ఇవైతే రైస్ కర్రీ అన్నమాట. సో ఇవి నేను దేని మీద పెట్టేసుకున్నానంటే, ఇవి మనకు ఎక్స్ట్రా గ్యాస్వి ఉంటే వీటిని అయితే మనం ఇట్లా బోర్లో పెట్టేసి మంచిగా వీటి మీద ఇవైతే ఇట్లా పెట్టేసుకోవచ్చు. బాగుంటుంది. ఇట్లా కూడా యూజ్ చేసుకోవచ్చు అని చెప్తున్నా. మళ్ళీ చెప్తున్నా, ఇది గ్యాస్ పొయ్యి మీద ఉంటుంది కదా. సో నాకు 2 గ్యాస్లు ఉన్నాయన్నమాట. దీన్ని ఎందుకు వేస్ట్ చేయడం అనేసి నేనైతే ఇక్కడ పెట్టేసుకొని ఇక్కడ కర్రీస్ అన్నం అట్లా పెట్టేసుకొని యూజ్ చేస్తాను. కానీ 2 స్పేస్ ఎందుకు అనేసి ఇట్లా ఎక్కువ తక్కువ ఉన్నప్పుడైతే ఇట్లా పెట్టుకొని ఇలా పెట్టేసుకొని నెక్స్ట్ ఇట్లా పెట్టేసుకుంటా. సూపర్ ఫ్రీగా అనిపిస్తుంది నాకు. సో అండ్ నెక్స్ట్ వెంటనే నా రైట్ సైడ్కి ఇలా వంట చేస్తూ ఉంటే నాకు ఇక్కడ టకటక ఏమేమి కావాలో చూసుకుంటాను. మనకు మెయిన్ ఇంగ్రీడియంట్స్ కావాల్సింది పసుపు అండ్ ఉప్పు, కారం, షుగర్, చాయ్పత్తి, చక్కెర, ఇవన్నీ. అదే సారీ, షుగర్, చాయ్పత్తి, చక్కెర అని మళ్ళీ షుగరు చక్కెర ఒకటే అంటారు. సో ఫ్లోలో వచ్చేసింది. సో ఇవన్నీ నేను ఇక్కడ పెట్టుకుంటాను. అండ్ ఇక్కడ ఒక అల్లం పేస్ట్ అన్నమాట. ఓన్లీ ఇవే పెట్టుకుంటాను. చెత్త చెదారం అవంతా వేస్ట్ కదా. మనకి టకటక కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఇవే. ఎక్సెస్ కావాలి అంటే తర్వాత మనం చూసుకోవచ్చు. మెయిన్ అయితే ఇవి కాబట్టి ఇక్కడ ఈ థింగ్స్ మాత్రమే పెట్టేసుకుంటాను. నెక్స్ట్ ఈ ఆయిల్ వచ్చేసి ఇది డైలీ యూజ్ చేసే ఆయిల్. మనం ఏమైనా ఫ్రై చేసిన ఆయిల్ మిగిలిపోతుంది కదా. సో ఇదైతే ఇందులో పెట్టేసుకుంటాను. అండ్ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మన గరిటెలో, సో అన్ని గరిటెలు పెట్టుకుంటాను. కానీ ఇక్కడ అయ్యప్పది కనిపిస్తుంది కదా. సో ఇదన్నమాట. ఇవైతే మా అయ్యప్ప స్వామాలు వేసుకున్నాడు కదా మా ఆయన. సో అప్పుడు ఇవి ఒక 10 తెచ్చి ఉంటాడు. ఇవి చాలా మిగిలిపోయాయి, వేస్ట్ చేయాలనిపించలేదు. సో ఈ పెద్ద బాక్స్లో ఈ లోపల ఇది పెట్టి ఇందులో గరిటెలు పెట్టాను. సైడ్కి ఇట్లా చాక్స్, ఇవన్నీ చాక్స్ పెట్టాను. అంటే వీటికి సపరేట్గా ఉంది. ఇక ఇదైతే మంచి చాపర్, ఇక్కడ సీజర్, ఇట్లా దానికి సపరేట్ ఉంది. సో నాకైతే కనిపిస్తుంది. నెక్స్ట్ ఈ చిన్న దాంట్లో ఏమో నేను ఓన్లీ స్పూన్స్ పెట్టుకున్నాను. సో ఇది ఒకటి బై మిస్టేక్లో ఇందులో వచ్చేసింది కాబట్టి ఇందులో పెట్టేద్దాము. నెక్స్ట్ మన రోకలి బండ. మంచిగా నేను ఎక్కువ యూజ్ చేయడం కంటే మా ఆయన ఫుల్గా దీన్ని యూజ్ చేస్తాడు. ఎందుకంటే ఏ కర్రీలో అయినా మా ఆయనకి నాన్ వెజ్లో అంటే ఎక్కువ నాన్ వెజ్ అతనే తింటాడు. నేను ఓన్లీ వెజిటేరియన్ని కాబట్టి. సో అల్లం వెల్లుల్లి పేస్ట్ మంచిగా ఇందులోనే నూరుకుంటాడు. నాకు కూడా అప్పుడప్పుడు హెల్ప్ చేస్తాడు. అండ్ నెక్స్ట్ ఇప్పుడు గ్యాస్ కోసం చాలా తిప్పలు పడాల్సి వస్తుంది కాబట్టి మా ఆయన నాకు ప్రెస్టీజ్ని ఇది ఇండక్షన్ స్టవ్ అయితే ఇప్పించాడు. ఏంటో మా ఆయన నాకు ఏది కావాలన్నా వెంటనే ఇప్పిస్తాడు. అదృష్టం ఉండాలి కదా కొన్ని వాటికి. సో దీని గురించి కావాలంటే నేను సపరేట్ వీడియో చేసి పోస్ట్ చేస్తాను, తప్పకుండా చూడండి. సో ఇదండి నా కిచెన్ ప్లాట్ఫామ్. అండ్ ఇక్కడ మనం వెజిటేబుల్స్ కటింగ్ చేసుకుంటాం కదా. సో అదైతే ఇక్కడ పెట్టేసుకున్నాను. అండ్ ఇక్కడ మనకి గ్యాస్ వేసే లైటర్. అండ్ వీటిని మీరేమంటారో మేము పట్కారీ అంటాము. అండ్ ఇక్కడ విండో కూడా ఉంది. కుకింగ్ చేసినప్పుడు విండో ఓపెన్ చేసుకోవచ్చు. నాకు ఇక్కడ వరకే ఓపెన్ చేస్తాను, నాకు ఎలాంటి ప్రాబ్లం ఉండదు. సో నెక్స్ట్ వచ్చేసి ఈ కిచెన్ ప్లాట్ఫామ్ ఉంది కదా. సో ఇక్కడ కింద వచ్చేసి ఈ బుట్టలు, ప్రతి బుట్టలో నాకు ఏం కావాలో నేను అన్ని అట్లా అరేంజ్ చేసుకుంటాను. ఒకసారి దగ్గరికి రామ్మా. ఇందులో ఆనియన్స్, ఇవి మా చిన్నోడి కోసం డైలీ ఒకటి ఉడకబెట్టి తినిపిస్తా. అండ్ ఇక్కడ వెల్లుల్లి. ఎందుకు ఇంత స్టాక్ ఉంది అంటే మా ఆయన ఫుల్గా యూజ్ చేస్తాడని చెప్పినా కదా. ఇక అల్లం అయితే కొంచెం తక్కువ యూజ్ చేస్తాడు. అండ్ ఇక్కడ బీట్రూట్లు ఎన్ని ఉన్నాయో ఒక్కసారి మీరే చూడండి. రోజు మార్నింగ్ నాకు ఇష్టం లేకుండా కంపల్సరీ మా ఆయన జ్యూస్ చేసి ఇస్తాడు. ఒకరోజు బీట్రూట్, ఒకరోజు క్యారెట్ కూడా నేను ఎట్లా స్టోరేజ్ చేసుకున్నాను కంపల్సరీ వీడియో చూస్తూ ఉండండి, స్కిప్ చేయకుండా మీకే తెలుస్తుంది. నెక్స్ట్ వచ్చేసి గిన్నెలు కడుగుతాను కదా. గిన్నెలు కడిగినప్పుడు ఇక్కడ పెట్టేసుకుంటాను. మళ్ళీ కడగడం అయిపోయాక ఎక్కడవన్నీ సర్దుకొని మళ్ళీ ఇక్కడ పెట్టేస్తాను. నెక్స్ట్ ఇక్కడ గ్యాస్ ఉంటుంది, సిలిండర్. సో లోపల మాత్రం ఒక హీటర్ పెట్టుకుంటా. వేస్టేజ్ కవర్స్ ఉంటాయి కదా, లోపల స్టోరేజ్ చేసుకుంటా. అండ్ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి పెద్ద డబ్బాలు, ఎక్కువ రెడ్ బకెట్వి, ఇవి పెయింట్ డబ్బా అండ్ ఐస్ క్రీమ్వే ఉన్నాయి. ఇవి యాక్చువల్లీ నేను పడేసేదాన్ని.
అయినా దేనికైనా యూజ్ అవుతుంది అన్నాడు. నిజంగానే అందులో ఏదో చిన్న స్టోరేజ్ అయితే చేసుకున్నాను, బాగానే యూజ్ అవుతుంది. ఇదైతే కుకింగ్ చేసినప్పుడు ఇట్లా పెట్టేసుకోవచ్చు, మన వంట చేసినప్పుడు అన్నం కూర. సో యూజ్ అయినప్పుడు తీసుకుంటా. అండ్ ఈ 2 బాక్సెస్లో ఏమున్నాయి అంటే రైస్ ఉంటాయి. 2 బాక్సెస్లో రైస్ ఉంటాయి, ఇందులో రైసే, ఇందులో కూడా రైసే. నెక్స్ట్ వచ్చేసి కొత్తగా ఇంట్లో వచ్చింది అంటే ఒక చాట్ అయితే తీసుకున్నాం ఇంటికి వెళ్ళినప్పుడు. అండ్ నేను మసాలాలు కూడా ఇంటికి వెళ్ళినప్పుడు ఒకటేసారి తెచ్చుకుంటా. ఇట్లా మొత్తం ఈ సూర్య మసాలా ఇంకా ఎంతమంది గుర్తుందో కామెంట్ చేయండి. ఇదైతే ఎగ్ కర్రీలో చాలా బాగుంటుంది. సో మేము ఇదే యూజ్ చేస్తాం, ఇంటికి వెళ్ళినప్పుడు ఒకటేసారి గట్ట తెచ్చుకుంటాము. సో ఇదండి నా ఓన్లీ కిచెన్, అంటే ఓన్లీ గ్యాస్ స్టవ్ దగ్గర ఇట్లా నీట్గా పెట్టుకుంటాను. అండ్ నెక్స్ట్ ఇది డైనింగ్ టేబుల్, ఇట్లా కూడా యూజ్ చేయొచ్చా అని మీకు తెలుసో లేదో ఒకసారి కామెంట్ చేయండి. ఈ డైనింగ్ టేబుల్ ఇక్కడ కూర్చొని తినే అలవాటు మా ఆయన ఒక్కడికే ఉంటుంది, కానీ నేనే అన్నాను మంచిగా ఇక్కడ పెట్టుకుంటే బాగుంది, అక్కడ ఇక్కడ మొలలు కొట్టేలాగా లేదు. అండ్ రెంట్కుంటాం కాబట్టి ఓనర్స్ కూడా తిడతారు, కాబట్టి మేమైతే ఇట్లా అరేంజ్ చేసుకున్నాం. అండ్ దీని కింద అయితే నేను స్టూల్ మీద మా ఆయనతోటి ఇట్లా బియ్యం బస్తా పెట్టించుకున్నా, ఎందుకంటే మాకు అన్నమే ఎక్కడ పెట్టినా వాటర్ పోగొడుతుంది. ఇక్కడైతే చాయిస్ లేదు, ఎందుకంటే పైన ఇట్లా మంచిగా కప్పి ఉంది కాబట్టి. నెక్స్ట్ మీకు చూపిస్తాను అన్నాను కదా, వచ్చేయండి. ఇవన్నీ క్యారెట్స్, ఇవన్నీ నా కోసమే. ఏంటో అప్పుడప్పుడు నాకంటే ఎక్కువ మా ఆయన కేరింగ్ తీసుకుంటాడు. బీట్రూట్ అండ్ క్యారెట్స్, ఎందుకంటే ఫీడింగ్ ఇస్తూ ఉంటాను, బ్లడ్ తక్కువ కూడా అవ్వచ్చు. ఈ మధ్యలో కొంచెం మతమరిపోయింది. డైనింగ్ టేబుల్ కింద ఇట్లా యూజ్ చేయొచ్చు, డైనింగ్ టేబుల్ పైన ఇట్లా యూజ్ చేయొచ్చు. సో ఇదంతే టిప్. అండ్ నెక్స్ట్ ఇట్లా సింక్ ఉంటుంది, అందరి ఇళ్ళలో ఉంటుంది. ముందే చెప్తున్నా, ఇది మా రెంట్ ఇల్లు, ఓన్ హౌస్ కాదు. అండ్ నెక్స్ట్ మీరు గిన్నెలు కడిగాక దగ్గరికి రండి. ఇందులో ఇట్లా పెట్టి ఉంచొద్దు, ఇది సపరేట్గా ఆరేసుకోండి, ఎందుకంటే ఇది తడిగా ఉండడం వల్ల చాలా బ్యాక్టీరియా ఉంటుంది, గుర్తుంచుకోండి. ఇది సపరేట్గా ఉంచుకోవాలి. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఈ రిఫ్లెక్ట్, అదే జల్దీ పౌడర్ అంటారు, ఇది హ్యాండ్ వాష్. సో ఇది ఏరియా ఇంతే. అండ్ నెక్స్ట్ ఇక్కడ అన్ని కంచులు, పూరీలు అవి ఇవి చేసుకున్నప్పుడు ఇక్కడ రొట్టెలు చేసుకునే సామాన్, ఇక్కడ బేసన్లు, ఇడ్లీది. అండ్ ఇది వచ్చేసి ఓన్లీ వెజిటేరియన్కి సంబంధించిన సెల్ఫ్. ఇక్కడ స్పూన్స్ కూడా వెజిటేరియన్కి సంబంధించిందే, అండ్ గ్లాస్ కూడా వెజిటేరియన్కి సంబంధించిందే. ఈ సెల్ఫ్ మొత్తం వెజ్జే, నో నాన్ వెజ్. అండ్ నెక్స్ట్ ఇక్కడ కట్టెలు పెట్టుకున్నాను, ఇట్లా మంచిగా ఇది రొట్టెలు చేసినప్పుడు కోల, ఇవన్నీ ఇట్లా పెట్టేసుకున్నాను నేనైతే. ఈ సెల్ఫ్ అయిపోయింది. నెక్స్ట్ ఈ గ్లాస్ ఐటమ్స్ పైన, ఎందుకంటే పిల్లలు ఉన్న కాడ పైన పెట్టుకోవాలి, కింద తీస్తే పలిగిపోతాయి. ఆల్రెడీ ఎన్నో పలగొట్టింది మా కన్నమ్మ కూడా. అండ్ నెక్స్ట్ ఇట్లా వచ్చేసి మంచిగా స్టోరేజ్ చేసుకున్నాను. అండ్ ఇందులో ఒక ట్రిక్ ఉంది, కొంచెం దగ్గరగా. ఇవైతే నేనే అరేంజ్ చేసుకున్నా, ఇవి బిర్యానీ డబ్బాలు వస్తాయి కదా, మంచిగా ఇందులో టీ కప్స్ పెట్టుకోండి. ఇట్లా టీ కప్స్ పెట్టుకుంటే మనం ఏ ఐటెం కావాలన్నా మంచిగా స్టోరేజ్ చేసుకొని క్యాప్ పెట్టేసుకొని యూజ్ చేయవచ్చు. సో ఇందులో ఇది కూడా నేను అట్లనే యూజ్ చేస్తున్నాను. మనకి కావాలి అన్నప్పుడు అన్నీ మంచిగా సపరేట్గా పెట్టుకోవచ్చు. ఇదనే కాదు, ఏదైనా స్టోరేజ్ చేసుకోవచ్చు, కానీ ఇట్లా టీ కప్స్ ఉంటే బెటర్ ఆప్షన్ అని చెప్తున్నాను. బిర్యానీ డబ్బాలు అని చీప్గా తీసి పడేయకండి, మంచిగా ఇట్లా యూజ్ అవుతాయి. నెక్స్ట్ కింద అయితే ఇట్లా ఇవి పెద్ద బాక్సెస్ అయితే డిమార్ట్లో తీసుకున్నా. ఇవన్నీ మంచిగా ఇట్లా అరేంజ్ చేసుకున్నా సింపుల్గా, చెత్త చెదరం ఉండొద్దు. ఇక ఇవైతే చియా సీడ్స్ మా ఆయన కోసం కొన్నగానే ఎందుకు కొన్నానో తెలియదు. మా ఆయన అయితే అసలు తాగట్లేదు, కానీ ఆయనకు మాత్రం నేను హెల్దీగా ఉండాలి, ఆయన నాకు ఉండొద్దు అనుకుంటాడు. నెక్స్ట్ ఈ మిక్సీ అంత గలీజ్ అయిపోయింది, ఎంత దూర్చినా పోవట్లేదు. ఏమైనా ట్రిక్ ఉంటే చెప్పండి. నెక్స్ట్ మా ఆయన జ్యూస్ చేస్తాడు అని చెప్పిన కదా, ఇదే అన్నమాట ఆ జ్యూసర్. ఇందులో బీట్రూట్ అండ్ క్యారెట్ జ్యూసే చేయొచ్చు. నెక్స్ట్ ఇక్కడ వాటర్ క్యాన్ పెట్టేసుకున్నాము, ఎందుకంటే వాటర్ పట్టుకోవడానికి. నెక్స్ట్ ఇక్కడ వాటర్ బాటిల్స్ అండ్ ఎక్స్ట్రా ఒక వాటర్ క్యాన్. అండ్ ఈ బ్యాగ్స్ ఏంటో అనుకుంటున్నారా, మా ఆయన ఇందులో వాటర్ బాటిల్స్ అండ్ ఒక లంచ్ బాక్స్ తీసుకెళ్తాడు. ఇంతకీ మీ ఆయనకు ఏం వర్క్ ఇస్తాడు అని డౌట్ వస్తుందా? ఆటో డ్రైవరు, కానీ లంచ్ బాక్స్ తీసుకెళ్తాడు, అట్లా సిగ్గేమైతే పడడు. సో ఇదండి నా కిచెన్ టూర్. ఎట్లా ఉందో ఖచ్చితంగా కామెంట్ చేయండి. మరి నా వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఒక్క లైక్ ఇవ్వండి. కొత్తగా ఛానల్ పెట్టినా కదా, కొంచెం సపోర్ట్ చేయండి. దీనికంటే ముందు ఒక ఛానల్ ఉండేది, అదే కంటిన్యూ చేద్దాం అనుకున్నాను, కాకపోతే అది వెరిఫై కావట్లేదు జీమెయిల్కి, అంటే ఓటీపీ కూడా అదే జీమెయిల్కి వెళ్తుంది. ఆ మొబైల్ ఏమో కొంచెం డిస్ప్లే పోయిందనమాట. సో కొంచెం సపోర్ట్ చేస్తూ ఉంటే మంచి వీడియోస్ అయితే తీస్తుంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.